వీడు నా రెండో మనవడు బాలు, అదే బాలకృష్ణ. ఆ అమ్మాయి శశిరేఖ, ఈ ఇంటి రెండో కోడలు. వీళ్ళిద్దరూ అనుకోని పరిస్థితుల్లో అమెరికాలోనే పెళ్లి చేసుకొని తిరిగి వచ్చారు. ఇక వీడు నా పెద్దమనుడు శ్రీరామ్. రారా అమ్మ సీత, రామ్మా. నా మనోడు శ్రీరామ్ మీ అందరికీ తెలుసు అనుకుంటా. ఈ ఊరు బాగు కోసమే సీతామహాలక్ష్మిని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు మా ఇంటికి 2 కోడళ్ళు వచ్చారు. అంటే ఈ అయోధ్య నిలయానికి 2 కళ్ళలాగా. అమ్మా రాణి, మీరు కూడా రండి. అమ్మా మీరు కూడా రండి. డిపి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ దుర్గా ప్రసాద్ గారు. ఆయన ఎంతో గొప్పవారు. ఆయన ఈ ఫంక్షన్కి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ శుభ సందర్భంలో ఆయన 4 మంచి మాటలు మనందరితో పంచుకోవాలని నేను ఆయన్ని కోరుకుంటున్నాను. అన్నం ఉడికిందో లేదో చెప్పడానికి ఒక్క మెతుకు పట్టుకుని చూస్తే చాలు. ఏ ప్రొడక్ట్నైనా దాని ప్యాకింగ్ని చూస్తే చాలు ఆ కంపెనీ స్టాండర్డ్ ఏంటో చెప్పొచ్చు. ఈ విషయం ఒక బిజినెస్ మ్యాన్గా నేను సరికొత్తగా చెప్తున్న మాట. ఈ ఇంటిని, ఈ ఇంట్లో వాళ్ళని ఈరోజే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. చూడగానే నాకు అర్థమైపోయింది, పేరుకు తగ్గట్టే ఇది అయోధ్య నిలయం అని. వియానికైనా కయ్యానికైనా సమవుజ్జి ఉండాలి అంటారు. తనంతట తానే పెళ్లి చేసుకున్న నా కూతురు శశిరేఖ నిజంగానే ఎంతో గొప్ప కుటుంబంలోకొచ్చింది. ఆ విషయంలో నేను చాలా గర్వపడుతున్నాను, ఎంతగానో సంతోషపడుతున్నాను. అమ్మా శశి, నిజంగా నువ్వు చాలా అదృష్టవంతురాలువమ్మా. ఇక మీదట నువ్వు నీ భర్తని, మీ అత్తామామల్ని, ఇంట్లో వాళ్ళందరినీ కూడా ఎంతో అభిమానంగా చూసుకోవాలి. ఈ శశిరేఖ లాంటి కోడలు ఇంకెక్కడా ఉండదు అనేంత గొప్ప పేరు తెచ్చుకోవాలమ్మా. ఎక్స్క్యూజ్ మీ డిపి గారు, గేమ్ మొదలు కాకముందే గెలిచేదెవరో డిక్లేర్ చేయడం కరెక్ట్ కానే కాదు. ఆదిత్య, ఏమంటున్నావురా? అమ్మా, ఈయన గారు సీత వదిన్ని తక్కువ చేసి మాట్లాడితే నేనెలా ఊరుకుంటానమ్మా? అందుకని అందరి ముందు ఇలా మాట్లాడతావా? ఇది పద్ధతి కాదురా. ఓకే ఓకే, ఇప్పుడు మా ఆదిత్య అన్నయ్యకి పెద్ద సందేహం వచ్చింది. అదేంటంటే మా సీత వదిన గొప్పదా లేక మా శశిరేఖ వదిన గొప్పదా అని. అమ్ములు, తప్పమ్మా, అలా ఆలోచించకూడదు. తాతయ్య, ఇదంతా నువ్వు సీరియస్ గా తీసుకోవద్దు. జస్ట్ ఫర్ ఫన్, సరదాకి అంతే. అది కదే ఫంక్షన్ అంటే కూసింతైనా సరదా ఉండాలి కదేటి. అయితే ఏటంటావే, సీతమ్మ గారిని శశిరేఖమ్మ గారిని కబడ్డీ అని పోటీ పడమంటావా ఏటి? అంజీ, సూపర్ ఐడియా ఇచ్చావు. అన్నయ్యలు వదిలు వినండి. ఎప్పుడు మా అందరి సంతోషం కోసం ఒకరి తర్వాత ఒకరు హ్యాపీగా డాన్స్ చేయాలి.
ముందుగా రాము అన్నయ్య సీత వదిన చేస్తారు. సాంగ్ ప్లీజ్. శీతాకాలం మనసు నీ మనసున చోటడిగిందే, సీతకు మళ్ళీ నీతో అడుగేసి మాటడిగిందే, నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలే, అంతకన్నా ముందుగానే ఎందుకు అవునన్నాలే, ఇంక పైన నీకు నాకు ప్రేమ పాఠాలే. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు. ఇప్పుడు బాలు అన్నయ్య శశి వదిన ఒక ట్రెండీ సాంగ్ కి డాన్స్ చేస్తారు. నా కాఫీ కప్పుల్లో షుగర్ క్యూబ్ నువ్వే నువ్వే, నా కంటి రెప్పల్లో కాటుక ముగ్గు నువ్వే నువ్వే, నా చంపల కంటే నా చామంతి సిగ్గు నువ్వే నువ్వే, నా ఊపిరి గాలిని పర్ఫ్యూమ్ మల్లే చుట్టేస్తావే. ఓ మై బేబీ ఓ నీ బుగ్గలు పిండాలి, ఓ మై బేబీ ఓ నీకు ముద్దులు పెట్టాలి, ఓ మై బేబీ ఓ నా చున్నీ నీకు టై కట్టాలి. Craving, craving, craving for you నా పిల్లో పక్కన నావల్ నువ్వు, tripping, tripping, tripping on you నా ప్లేలిస్ట్ వైపోయావు. Craving, craving, craving for you నా పిల్లో పక్కన